భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళి, ఆడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమ వజ్రబాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్నూరి ఫాతిమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రక్షణ కల్పించారని చెప్పారు. బలహీన వర్గాల రిజర్వేషన్ కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేనిదని అన్నారు. అంబేద్కర్ లాంటి మేధావి భారతదేశంలో పుట్టడం గర్వకారణమని తెలిపారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. విజయవాడ నగరం నడిబొడ్డున దేశంలోనే ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. దానితో పాటు బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొంత మేరకు విజయం సాధించి అప్లిఫ్టింగ్ అవుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం, ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేది చెప్పక తప్పదు. అలాంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడమే గర్వంగా మానవాళి భావించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. చాలా చమర్ కుటుంబంలో జన్మించి పెద్ద స్థాయిలో ఆ రోజుల్లో చదువుకొని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని భారత జాతి ఉన్నంత వరకు కూడా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి చాలా రాష్ట్రాల్లో ఆయన గౌరవార్థం చాలా పెద్ద పెద్ద విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ క్రమంలోనే విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేనంతగా ఏర్పాటు చేసి ఆవిష్కరించి లైబ్రరీ పెట్టి వెళ్ళే వాళ్ళని ప్రదర్శన చేయటానికి, వాళ్ళు చూడటానికి కూడా అవకాశం కల్పించి చక్కగా తీర్చిదిద్దబడినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అది. దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత